నైవేద్యం అనగా దేవునికి సమర్పించేది అని అర్థం. అది ఆహారమే కానీ, వస్తువే కానీ, వ్యక్తే కానీ దేవునికి సమర్పించేదాన్ని నైవేద్యం అంటారు. దేవుని యొద్ద నుండి పొందుకున్న దాన్ని ప్రసాదము అంటారు. మన కీబోర్డ్ ప్లేయర్ పేరేంటి? వరప్రసాద్. పేర్లు వింటారు కదా. ప్రసాదం. ప్రసాదం అంటే దేవుని యొద్ద నుండి పొందుకున్నది. ఫస్ట్ సెషన్లో కొంత నేను చెప్పాను. ఈ సెకండ్ సెషన్లో అలాగే రాగల 2-3 వారాల్లో నైవేద్య బలి గురించి చెప్తాను. 23 సంవత్సరాలు అవుతుంది నేను సేవకొచ్చి. ఈ నైవేద్య బలిని గురించి ఎన్నడూ గతంలో విపులంగా నేను చెప్పలేదు. కామారెడ్డి మీటింగ్స్లో నైవేద్య బలి గురించి సంఘానికి తెలియచేయమని ఆత్మదేవుడు నన్ను ప్రేరేపించడాన్ని బట్టి ఈ వర్తమానాన్ని మోసుకొని మీ ఎదుట నిలవబడ్డాను. ఫస్ట్ సెషన్లో వాక్యం కూడా వినండి. అసలు నైవేద్య బలి ఎప్పుడు అర్పించారు? నైవేద్య బలి మనకు నేర్పే పాఠం ఏంటి? నైవేద్య బలిని అర్పించటానికి వాడినటువంటి దినుసులు, పదార్థాలు ఏంటి? చూడండి, లేవియాకాండం 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. లేవియాకాండం, ఇశ్రాయేల్ చదువు. లేవియాకాండం 2వ అధ్యాయం. నాతో కలిసి అందరూ పెద్దగా చెప్పాలి. మీరు నోరు తెరిచి మాట్లాడుతూ ఉన్నప్పుడే, నేను ఏదైనా అడిగితే వెంటనే మీరు ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడే వాక్యం మీ మైండ్లో ఫిక్స్ అవుతుంది. ఒట్టి ప్రేక్షకులుగా ఉండొద్దు. ఉత్తర ప్రత్యుత్తరాలు వాక్యం చెప్పేటప్పుడు జరగాలి. ఏం జరగాలి? ఒట్టి ఉత్తరమే రాస్తే అది చేరిందో లేదో ఎవరికి అర్థం కాదు. ఉత్తరానికి ఏవి రావాలి? నేను ఏదైనా మిమ్మల్ని అడిగితే మీరు నాకు ప్రత్యుత్తరం చెప్పాలి. అప్పుడు వాక్యం స్టాంప్ లాగా మీ హృదయంలో నాటబడునుగాక. నాతో కలిసి, ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండి అయి ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దాన్ని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చారతో చేరెడు నూనెయు చేరెడు గోధుమ పిండియు. ఎంత? చేరెడు అంటే శాంతాడంత కాదు తల్లి. చేరెడు అంటే ఇది కదా, అంతే కదక్క. చేరెడు గోధుమ పిండి, రైట్. చేరెడు నూనెయు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠము మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకు ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. అతి పరిశుద్ధుడా. విన్నారు కదా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 5 బలులు ఉన్నాయి. ఈ 5 బలులన్నిటిలో అతి పరిశుద్ధమైన బలేదో తెలుసా? నైవేద్య బలి. ఏంటయ్యా 5 బలులు అంటారా? నంబర్ 1 దహన బలి, నంబర్ 2 నైవేద్య బలి, నంబర్ 3 సమాధాన బలి, నంబర్ 4 పాప పరిహారార్థ బలి, నంబర్ 5 అపరాధ పరిహారార్థ బలి. రైట్. ఎన్ని బలులు ఉన్నాయి పాత నిబంధనలో? పెద్ద బలులుగా పిలువబడుతున్న బలులు 5 బలులు. మొట్టమొదటి బలి పేరు అందరూ నోరు తెరిచి పెద్దగా చెప్పండి. బాల్కనీలో ఉన్న బిడ్డలు మీరు ఆగండి తల్లి. బాల్కనీలో ఉన్న బిడ్డలు చెప్పండి. నంబర్ 1. మీరు బాల్కనీలో ఉన్నారా? ఎన్ని బలులు? ఈ 5 బలులో
యేసుక్రీస్తు వారు శిలువ మ్రాను మీద అనుభవించిన పంచ గాయాలకు గుర్తు. పంచ గాయాలకు గుర్తు. పాత నిబంధనలో కనపడుతున్న ఈ 5 బలులు రాగల కాలంలో యేసుక్రీస్తు వారు శిలువ మ్రాను మోసేటప్పుడు ఆయన అనుభవించబోయే పంచ గాయాలకు ఈ 5 బలులు సాదృశ్యంగా ఉన్నాయి. అయితే ఈ 5 బలుల్లో నైవేద్య బలి చాలా ప్రత్యేకమైంది. తతిమ 4 బలుల్లో రక్త ప్రోక్షణ ఉండేది. నైవేద్య బలిలో ఎక్కడ వెతికినా రక్త ప్రోక్షణ కనపడదు. నైవేద్య బలి అర్పించడానికి ఆ కాలంలో 4 దినుసులు వాడారు, అంటే 4 పదార్థాలు వాడారు. 3 మాటలు ఇప్పటికే విన్నాం. నైవేద్య బలిని గోధుమ పిండితో చేయాలి. నంబర్ 1 గోధుమ పిండి, నంబర్ 2 నూనె, నంబర్ 3 సాంబ్రాణి. ఆగాగా 4వది ఏమై ఉండొచ్చు? అయితే పొద్దున ఎవరో ఈయనుండి ఉంటారు. అది జరిగింది తమ్ముడు. 4వది ఉప్పు. నీ ప్రతి నైవేద్యములో ఉప్పును చేర్చాలి అని అంటాడు. సో నైవేద్య బలి అర్పించేటప్పుడు దైవజనమ 4 రకాలైన దినుసులు వాడారు. ఆగండి అందరు నా వైపు చూడండి. ఎన్ని దినుసులు వాడారు? సిస్టర్ చెప్పండి. మొదటిది, 2, 3. బ్రదర్స్ చెప్పండి. మొదటిది ఈ 4 దినుసులతో నైవేద్యాన్ని అర్పించారు. అయితే ఈ సమయంలో మొదటి దినుసు గోధుమ పిండిని గూర్చి చెప్తాను. ఈ గోధుమ పిండి మనకు నేర్పే దివ్యమైనటువంటి పాఠం. గోధుమ పిండిని గూర్చి చెప్పే ముందు గోధుమను గూర్చి ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పాను. అయితే ఒకటి గమనించండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గోధుమ దేనికి సాదృశ్యం అంటే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. గోధుమ యేసుక్రీస్తుకు సాదృశ్యమైతే గోధుమ పిండి యేసుక్రీస్తు వారు అనుభవించబోయే శ్రమలకు సాదృశ్యం. గోధుమ పిండిగా మార్చబడాలంటే ఏం చేయబడాలి? దంచబడాలి. యేసుక్రీస్తు వారు అనే గోధుమ శ్రమల చేత నలగొట్టబడ్డాడు. నలగొట్టబడిన యేసుక్రీస్తు వారిని దేవుని యొక్క వాక్యం గోధుమ పిండితో పోలుస్తుంది. మీరు ఒక్క మాట అడగొచ్చు, అన్న యేసుక్రీస్తు వారిని గోధుమతో దేవుని వాక్యం ఎక్కడ పోల్చింది? ఒక ఆలోచన రావచ్చు. యేసుక్రీస్తు వారిని చూడటానికి గ్రీసు దేశస్తులు వచ్చారని ఆంద్రేయ ఫిలిప్ వచ్చి యేసు ప్రభుతో చెప్పినప్పుడు యేసు ప్రభు వారు అంటారు, ఇదిగో ఫిలిప్పు, ఆంద్రేయ, గోధుమ గింజ భూమిలో పడి చావక ఉండిన యొడల అది ఒంటిగానే ఉంటుంది, అది భూమిలో పడి చచ్చిన యొడల విస్తారంగా ఫలిస్తుంది. అంటే ఎవరిని గూర్చి చెప్పాడు ఆ మాట? యేసుక్రీస్తు వారు తనను గోధుమ గింజతో పోల్చుకొని తన శిలువ మరణాన్ని గూర్చి ప్రభు అక్కడ చెప్పినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ఆ మాటకున్న అర్థం ఏంటంటే, ఇదిగో నాయనా ఫిలిప్పో, గోధుమ గింజగా పిలువబడుతున్న నేను శిలువ మరణం పొందక మునుపు, సమాధి చేయబడక మునుపు, పునరుద్ధానుడనై తిరిగి లేవక మునుపు ఒక్క ఇశ్రాయేలు జాతిని మాత్రమే నా దగ్గరికి ఆకర్షించుకున్నా. ఎప్పుడైతే గోధుమ గింజ భూమిలో పాతి పెట్టబడి చనిపోయి అది ఎప్పుడైతే ఫలించడం ప్రారంభిస్తుందో ఒక్క ఇశ్రాయేలీలను మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ నా దగ్గరికి ఆకర్షించుకుంటా. ఇది భవిష్యత్తులో జరగబోతుంది. ప్రభువారు చెప్పినటువంటి మాట నిజమే. ప్రభు బిడ్డలారా, యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి అప్పగించబడక మునుపు, సమాధి చేయబడక మునుపు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక్క ఇశ్రాయేలు జాతి, ఇశ్రాయేలు దేశం మాత్రమే వచ్చింది. ఎప్పుడైతే ప్రభు సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడై తిరిగి లేచాడో, నేటి కాలంలో ప్రపంచంలో 252 దేశాలుంటే 252 దేశాల ప్రజలు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాగలిగారు. చెప్దాం ఆమేన్. అంటే యోధా మత పెద్దలు ఏమనుకున్నారు? ఈయన తొక్కేస్తే, ఈయన చంపేస్తే, ఈయనను గనక సమాధి చేస్తే క్రైస్తవుడనేవాడు భూమి మీద ఉండడు అని అనుకొని యేసు ప్రభును సమాధి చేస్తే, కానీ అద్భుతం తెలుసా?
ఎప్పుడైతే ప్రభువు సమాధిలో నుంచి పునరుత్థానుడై తిరిగి లేచాడో ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ తన దగ్గరికి ఆకర్షించుకున్నాడు. యేసుక్రీస్తులో ఎట్టి శక్తి ఉందో ఆయన ఆరాధించే ఆయన పిల్లలైన మనలో కూడా అట్టి శక్తినే దేవుడు అనుగ్రహించాడు. నువ్వు బ్రతికే చోట కొంతమంది నిన్ను తొక్కాలని ప్రయత్నం చేస్తారు. తొక్కటానికి కూడా దేవుడు అనుమతిస్తాడు. నీ ఉద్యోగ స్థలంలో కానీ, నీ వ్యాపార స్థలంలో కానీ, చివరికి నీ కుటుంబంలో కానీ, నీ బంధువుల్లో కానీ, వీళ్ళ కుటుంబం పైకి రాకూడదురా, వీళ్ళ పిల్లలు పైకి రాకూడదురా, వీళ్ళ సేవ పైకి రాకూడదురా, వీళ్ళ సంఘం పైకి రాకూడదురా అని కొంతమంది దుష్టశక్తులు లాంటి వ్యక్తులు నిన్ను తొక్కాలని ప్రయత్నం చేస్తారు. ఓ మాట తెలుసా, తొక్కేటప్పుడు దేవుడు అనుమతిస్తాడు. సరే తొక్కని, అణచాలని ప్రయత్నం చేయని. వారు తొక్కుతూ ఉన్నప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడు, అనుమతినిస్తాడు. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసా, ఎక్కడ తొక్కబడ్డావో అక్కడే ప్రభంజనులాగా దేవుడు నిన్ను లేవనెత్తటం ప్రారంభిస్తాడు. ఎక్కడ అణచబడ్డావో, అయిపోయిందిరా నా పని, పాతాళానికి వెళ్ళిపోయానురా, ఇక నా బ్రతుకులో మంచి రోజులు లేవురా, అదో పాతాళానికి నేను వెళ్ళిపోయాను అని అనుకుంటూ ఉంటుండగా విచిత్రం ఏంటో తెలుసా, పాతాళపు అంచు నుండి, పతనావస్థ నుండి దేవుడు లేవనెత్తి పతాక స్థాయికి తన మహిమ కొరకు దేవుడు తీసుకొని వెళ్తాడు. అయితే ఒకటి గమనించు, తొక్కబడటానికి దేవుడు అనుమతిస్తాడు. ఉద్యోగంలో తొక్కబడతావు, వ్యాపారంలో తొక్కబడతావు, సేవలో తొక్కబడతావు, తోటి సేవకుల ద్వారా తొక్కబడతావు, తోటి విశ్వాసుల ద్వారా తొక్కబడతావు. నీ చుట్టూ తొక్కే వ్యక్తులను దేవుడు అనుమతిస్తాడు. తొక్కేటప్పుడు సంయోచితంగా వ్యవహరించు. వాడు నన్ను తొక్కాడు కదా, ఖాళీ పూర్తి చేయండి, నేను కూడా అన్ని దొక్కుతానా, ఆడు మాట అన్నాడు కదా, మనం అసలు తగ్గకూడదు, మనం కూడా నన్నాల్సిందే అని అట్లా మనం పరిగెత్తొద్దాం. ఎవరైనా ఎప్పుడైనా నేను తొక్కుతున్నారంటే గుండెల్లో నుంచి రావాల్సిన మాట ఏంటో తెలుసా, ఈరోజు తొక్కబడుతున్నానంటే రేపు దేవుడు లేవనెత్తబోతున్నాడు. లేవనెత్తే రోజులు నా బ్రతుకులో దేవుడు అనుమతించబోతున్నాడు. ఈరోజు చీకటి వచ్చిందంటే విశ్వసించు, రేపు వెలుగు రాబోతుందని. ఈరోజు మార అనుభవిస్తున్నావంటే రేపు మాధుర్యాన్ని అనుభవించబోతున్నావని ఎరిగి తొక్కేటప్పుడు మౌనమై దేవుని స్తుతించు. ఎక్కడ అణచబడ్డావో, అవమానం పొందిన చోటే ఖ్యాతిని, మంచి పేరును దేవుడు అనుగ్రహిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కొంతమంది ఏం చేస్తారంటే, ఉద్యోగ స్థలంలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఉద్యోగ స్థలంలో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నా దగ్గర వచ్చి అడుగుతారు, అన్నయ్య డ్యూటీ మారదాం అనుకుంటున్నాను అన్నయ్య, ఇంకోసారి డ్యూటీ దొరికేటట్టుగా ప్రార్థన చేయండి అన్న, మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్న అంటారు. ఎందుకు డ్యూటీ మారాలనుకుంటున్నావు అన్నాను. ఈ డ్యూటీలో టార్చర్ అయిపోయిందన్నా, నేను క్రిస్టియన్ అని ఎగతాళి చేస్తున్నారన్నా, ఇంకో చోటకి వెళ్తాను అన్నా. మరి ఇంకో చోటకి వెళ్తే ఎగతాళి చేసేవాళ్ళు అక్కడ ఉండరా? ఈ కోతి బ్యాచ్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఉంటుందా ఉండదా? ఒక్కలు సరిగ్గా చెప్పలా, ఉంటుందా? పారిపోవటం కాదు పరిష్కారం, శ్రమల మధ్యలో ఎదురొడ్డి నిలవబడి పోరాడటం పరిష్కారం. ఓ రోజు సేవకుడు, వాళ్ళు ప్రతిష్ఠించబడిన సేవ, మన సేవకులు పిల్లల్లాగా ప్రతిష్ఠించబడిన వాళ్ళు, సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగి ఆ యవనస్తుడు దేవుని సేవ చేయాలని వెళ్ళాడు. కుటుంబంలో పరిస్థితి ఏంటో తెలుసా, బాత్రూములు కడిగేది ఒకళ్ళు, కిచెన్లో పనిచేసేది ఒకళ్ళు, బట్టలు ఉతికేది ఒకళ్ళు. ఏం అంత సీరియస్గా చూస్తున్నారు? ఈ స్త్రీ అంత సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగి ప్రతిష్ఠించబడిన సేవకి వెళ్ళాడు. సేవలో సహజ సిద్ధంగా ఉండే ప్రక్రియ ఏంటంటే, దేనత్వాన్ని నేర్పటానికి సేవకులను, అనుభవం కలిగిన నాయకులు పరిచర్యలో నలగొడతారు. నా వైపు చూడాలి, అరే నా వైపు చూసి చెప్పండి తల్లి. పరిచర్యలో నలగొడతారు. ఎందుకు నలగొడతారో తెలుసా? పరిచర్యలో నలగొట్టబడిన వాడు భవిష్యత్తులో రేపు ఎంత ఎదిగినా, వెతికినా ఎంత గర్వం కూడా కనపడతాం. గోధుమలు బాగా దంచబడితే మెత్తనవుతాయా లేదా? పైపైన దంచితే మీరు దంచేటట్టే ఉన్నారు. అట్టాగా గోధుమలు మెత్తగా కావాలంటే ఏం చేయాలి? దేంతో? చిన్న కరపలు తీసుకొని, మా అమ్మే అమ్మో దెబ్బ తలుగుతుందమ్మా, మా అమ్మని నాజుకు కొడితే కుదరదు, రాకలు తీసుకొని, అరే పెద్దగా చెప్పండి, దంచో,
ఎంత దంచితే అంత మెత్తన పిండి అవుతుంది. సేవకు వచ్చాడు, బట్టలు ఉతికించడం, ఇస్త్రీ చేయించడం, చివరికి అంట్లు గడిగించడం, ఇవన్నీ చేసిన తర్వాత కూడా బట్టలు ఉతికితే ఈ ఉతికిన బట్టను ఇట్లా చూసి, రేయ్ బట్టలు ఉతికేది ఇంతేనా? ఈ బట్టకు పట్టిన మురికి వదలగొట్టడం నీకు రాకపోతే రేపు విశ్వాసుల హృదయానికి పట్టిన మురికి నువ్వెట్లా వదలగొడతావురా? ఈ మురికి వదలగొడితే టార్చర్ పెట్టేవాళ్ళంట కావాలని. నాకొద్దు, మా ఇంట్లో బాత్రూమ్లు కడగటానికి ఒక మనిషి, ఇస్త్రీ చేయడానికి ఒక పని, మా బట్టలు తిరగ మంది, ఇంత ఆర్భాటంగా అక్కడ బ్రతికితే ఎక్కడొచ్చి బానిస బ్రతుక, నేను వెళ్ళిపోతా ఇంటికి అని బయలుదేరాడంట. బయలుదేరి వెళ్తా ఉంటే ఈ పరంపరలో ఒక చోట సువార్త కొట్టడం జరుగుతుందంట. సరే వెళ్తున్నాం కదా, ఒకసారి 4 మాటలు విని వెళ్దాంలే అని చెప్పి ఆడికి వెళ్తే విచిత్రం తెలుసా, అక్కడ దైవజనుడు చెప్తున్నాడట, శారాదాసివైన హాగరు ఎక్కడి నుంచి బయలుదేరి సేవకుడు చెప్తూ అన్నాడట, నీ యజమానురాలైన శారా చేతి కింద నెత్తి మీదకి ఎక్కమన్నాడా? శారా చేతి కింద అణిగుండు అన్నాడంట. అని నాగటి మీద చెయ్యి పెట్టి వెనుతిరిగి చూచువాడు నా రాజ్యానికి పాత్రుడు కాదు. నా కాడి మీద చేయి పెట్టావు కదా, నా సేవ చేస్తానని వచ్చావు కదా, చావైనా బ్రతుకైనా యేసు క్రీస్తు కొరకు ఒక బానిసలాగా బ్రతుకుతానని నా నాగటి మీద చేయి పెట్టావు కదా. సమస్యల మధ్యలో పరిగెత్తొద్దు. ఎక్కడ సమస్య ఉందని అక్కడికి పారిపోవద్దు, అక్కడ సమస్య ఉందని ఇంకో చోటకి పారిపోవద్దు. సమస్య ఉన్న చోట నిలవబడి ఈ సమస్యను ఎదుర్కోవటానికి కావలసిన ధైర్యం, ఈ శ్రమను భరించడానికి కావలసిన ఓర్పు, ఆ కృప నాకు దయచేయి. ఇది నువ్వు దేవుణ్ణి అడుగు. దేవుడు మాట్లాడితే దేవుడు మాట్లాడేవాడు అని బైబిల్లో చదివేనే కానీ నా వ్యక్తిగత జీవితంలో దేవుడు నాతో మాట్లాడాడని ఎక్కడి నుంచి పారిపోయాడో అక్కడికే వెళ్ళాడట. కొన్ని దినాలు అక్కడ పెరిగాడు. ఆ సేవకుని వేరే బ్రాంచ్ సంఘానికి పంపించారు. ఆయన అక్కడ అడుగు పెట్టక మునుపు 200 మంది 200 మంది ఉండేవాళ్ళట. పరిచర్యలో నలగొట్టబడి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సేవకుని అక్కడికి పంపిస్తే 200 మంది ఉన్న సంఘం 2000 సంఘంగా దేవుడు ఆశీర్వదించాడు. బాబు, నువ్వు ఎక్కడ అడుగు పెట్టిన పరిచర్య ఎందుకు ఇట్లా దీవించబడుతుంది? కొంతమంది అణచాలని ప్రయత్నం చేసినా, తొక్కాలని ప్రయత్నం చేసినా నేను పారిపోవటానికి ఇష్టపడలేదు. అక్కడే నిలవబడి సమస్యను ఎదుర్కోవటం నేను నేర్చుకున్నాను. దైవజనమా, యేసుక్రీస్తు అనే గోధుమ గింజను చంపి భూమిలో పాతిపెట్టి, బైబిల్లో రాయబడి ఉంటుంది, అతని జీవము భూమి మీద నుండి తీసేసేద్దాం అని అనుకున్నారట. జీవాన్ని భూమి మీద నుండి తీసేద్దామని అనుకుంటే ఆ యేసుక్రీస్తు ఏమయ్యారో తెలుసా? అనేకులకు జీవాన్ని పోసే జీవదాతగా మారిపోయాడు ఆయన. చప్పలు కొట్టో స్తోత్రాలు చెప్పు. అసలు ఈయన జీవాన్నే భూమి మీద నుండి తీసేద్దామని అనుకుంటే ఆయన జీవించి మనందరికీ జీవాన్ని పోసే జీవదాతగా ప్రభు మారాడు. బిడ్డలారా చూడండి, ఎక్కడైనా నేను తొక్కుతున్నారేమో కలవరపడకు, ఎగతాళి చేస్తున్నారేమో దిగులు పడకు. బ్రతుకంతా ఇట్లాగే తొక్కబడతానేమోనయ్యా, బ్రతుకంతా ఇలా ఎగతాళి చేయబడతానేమోనయ్యా, బ్రతుకంతా ఇలా అవమానమే అనుభవిస్తానేమోనయ్యా అని అనుకోకు. ఎంత కాలం దాచబడతావో అంత వెలుగులోనికి తీసుకొచ్చే దినాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. సో గోధుమ గింజ ఎవరికి గుర్తు? అర్థమైంది కదా? అయితే గోధుమ గింజను నైవేద్య బలిలో అర్పించకూడదు. గోధుమలను ఏం చేయాలి? గోధుమలను ఉదయం చెప్పాను, రోట్లో వేసి దంచితే మెత్తగా ఇద్దా, మిక్సీలో వేసి దంచితే మెత్తగా ఇద్దా అమ్మా? పాత రోజుల్లో ఈ క్రిస్మస్ పండుగ వచ్చింది అనుకోండి, అద్భుతం. వారం రోజుల ముందు నుంచే ఊరంతా పండగ, రోళ్ళకి అసలు ఖాళీ ఉండదు. నానబోసిన బియ్యం తీసుకొచ్చి ఒకసారి గుర్తు తెచ్చుకోండి తల్లి. ఆ రోజులో కొన్నిసార్లు అనిపిస్తుంది, ఆ రోజులే బ్రహ్మాండంగా ఉండే. ఒక్కళ్ళు ఆమె ఏం చెప్పలే. చైతన్య బ్రదర్, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ప్రభు వచ్చి
మామూలుగా సరదాగా మరే నీ జీవితంలో గతంలో ఏం జరగాలని కోరుకుంటావు, ఒకసారి కోరుకోరంటే నాకు టకామని అనిపిస్తుంది. ప్రభువా మరలా 7వ తరగతిలో జాయిన్ అవ్వాలని ఆయన తెల్ల సొక్కాయ పులుగు నిక్కరేసుకొని తలకు ఫుల్గా నూనె పెట్టుకొని పుస్తకాలు చూడండి. మా రోజుల్లో ఈ కాలంలో ఉన్నట్లుగా బ్యాగులు ఉన్నాయాక మొత్తం ఇంత ఎత్తు పుస్తకాలు. అసలు ఆ రోజులు గుర్తొస్తే ఇంకోసారి హై స్కూల్కి వెళ్తే ఎంత బాగుండో కదా అనిపిస్తుంది. రైట్. దైవజనమా, గోధుమలుగా తీసుకొచ్చి అర్పించకూడదు. గోధుమలు ఏం చేయాలి? దంచాలి. ఎక్కడ దంచాలి? రోటిలో దంచాలి. దంచబడుట దేని గుర్తో తెలుసా? శ్రమలతో నలగొట్టబడిన జీవితం. యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుని శ్రమ పెట్టాలా? దేవుని కుమారుడికి శ్రమలు అవసరమా? దేవుని కుమారుణ్ణి దేవుడు శ్రమ పెట్టడానికి అనుమతించాడా? అనుమతించాడు. ఎందుకు యేసుక్రీస్తు వారిని శ్రమ పెట్టి శ్రమల పాఠశాల ద్వారా ప్రభు తీసుకొని వెళ్ళాడు? యేసుక్రీస్తు వారిని 3 రకాలుగా తండ్రి అయిన దేవుడు దంచాడు. నంబర్ 1 మనుషుల ద్వారా శ్రమ. నంబర్ 2 సాతాను ద్వారా శ్రమ. నంబర్ 3 తండ్రి అయిన దేవుని ద్వారానే యేసుక్రీస్తుకు శ్రమలు వచ్చాయి. ఎందుకు ఇంతగా శ్రమపరచబడ్డాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక, అందరూ మీ బైబిల్ తెరవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం నాతో కలిసి చెప్పండి. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, ఇక్కడి నుంచి పెద్దగా చెప్పండి, వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికిని ఒక్కటే మూలం. రూల్ ఈజ్ రూల్. అబ్బా, ఇంకోసారి చెప్పండి. రూల్ అన్న చెప్పాలి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అందరికీ ఒకటే నియమం. యేసుక్రీస్తుకు ఒక నియమం ఉందట. యేసుక్రీస్తు వారికి ఒక నియమం, మనకి ఇంకొక నియమం కాదు. యేసుక్రీస్తు నియమం ఏదో అదే మన నియమం అయి ఉంది. అందరూ చెప్పండి గట్టిగా ఆమేనని. యేసుక్రీస్తు ఏ మార్గం గుండా వెళ్ళాడో మన మార్గం కూడా అదే. యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు నడిపించిన దారే క్రైస్తవ సంఘాన్ని కూడా అదే దారి గుండా నడిపించాలని తండ్రి అయిన దేవుడు ఆశపడుతున్నాడు. ఇంతకీ యేసుక్రీస్తు వారిని నడిపించింది పూల బాటలో నడిపించలేదు తండ్రి, ముళ్ళ బాటలో నడిపించాడు. శ్రమల బాటలో నడిపించాడు, సిలువ బాటలో నడిపించాడు. వింటున్నారు ఈ మాట? క్రైస్తవ్యం జనమా, క్రైస్తవ్యం ఏ ఒక్క నాటికి పూల బాట కాదు, ఇది ముండ్ల బాట. క్రైస్తవ్యం ఏ ఒక్క నాటికి సుఖ సౌఖ్యాలు అనుభవించేది కాదు, శ్రమలతో నిండుకున్న జీవితం క్రైస్తవ జీవితం. ఎందుకు యేసుక్రీస్తు వారి జీవితంలో శ్రమలు అనుమతించాడంటే అక్కడ అంటాడు 10వ వచనం ముగింపులో, నాతో కలిసి చెప్పండి ఈ మాట. 10వ వచనం ముగింపు, వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుని చేయుట ఆయనకు తగును. ఆగుచండి. వారి రక్షణకర్తను. నా వైపు చూసి సమాధానం చెప్పండి. మన రక్షణకర్త ఎవరు? మన రక్షణకర్తను తండ్రి అయిన దేవుడు సంపూర్ణుని చేశాడట. దేని ద్వారా? సంపూర్ణమైన పాఠశాలలో జాయిన్ చేశా, పర్ఫెక్షన్ అనే యూనివర్సిటీలో జాయిన్ చేశా? నో. వాక్యం వినిపించా? కాదు. పరిశుద్ధాత్మ కుమ్మరించా? లేదు. అలా రాయబడలేదు. ఏమని రాస్తుంది? వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుని చేశాడు. క్రైస్తవునికి శ్రమలు వచ్చేది నాశనం చేయటానికి కాదు, సంపూర్ణపరచటానికి శ్రమలు దేవుడు అనుమతిస్తాడు. లోకస్తులకి మనకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? లోకస్తులకు శ్రమలు వస్తాయి, మనకు శ్రమలు వస్తాయి.
లోకస్తులు శ్రమల బాట గుండా వెళ్తారు, మనం శ్రమల బాట గుండా వెళ్తాం. అయితే మనకొచ్చే శ్రమల్లో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? వారికి వచ్చిన శ్రమలు వాళ్ళను నాశనం చేస్తే, మనకొచ్చిన శ్రమలు మనలను సంపూర్ణులుగా మారుస్తాయి. నీ బ్రతుకులో నువ్వు అనుభవించే ఏ శ్రమ నిన్ను నాశనము చేయదో దేవుడు తన మహిమ కొరకే దాన్ని అనుమతించాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారిని పరలోకపు తండ్రి శ్రమల ద్వారా సంపూర్ణం చేశాడట. చెప్పండి, దేని ద్వారా? శ్రమల ద్వారా సంపూర్ణం చేశాడు. అయ్యా, ఇక యేసు ప్రభు శ్రమల ద్వారా సంపూర్ణం చేశాడు కాబట్టి ఇక నాకు శ్రమలు లేవేమో అని అనుకునేరు కాక 11వ వచనంలో అంటాడు, పరిశుద్ధపరచు వారికిని, పెద్దగా పరిశుద్ధపరచు వారికిని, పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒకటే నియమం, అందరికీ ఒకటే మూలం. నా వైపు చూడండి అందరూ. మనలను పరిశుద్ధపరిచేది ఎవరు? యేసయ్య, యేసుక్రీస్తు వారి రక్తం. గమనించండి, పరిశుద్ధ పరిచేవానికి, పరిశుద్ధ పరచబడేవానికి, పరిశుద్ధపరచబడేది ఎవరు? మనం. పరిశుద్ధపరిచేది ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారికి ఏ నియమమో, ఏ మూలమో, సంఘానికి కూడా అదే మూలం. బిడ్డలారా, యేసుక్రీస్తు ఎలా శ్రమపరచబడ్డాడో క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా భూమి మీద మనకు అలాంటి శ్రమలు వస్తాయి. అయితే నీకు ఎదురయ్యే శ్రమ ఎలాంటిదో తెలుసా? ఆ పొద అగ్నితో మండుతుంది, కాలి బూడిద కాలేదు. ఎన్ని శ్రమలైనా రాని, ఎన్ని ఆపదలైనా రాని, ఎన్ని ఉపద్రవాలైనా రాని, ఎన్ని కీడులైనా రాని, ఎన్ని నష్టాలైనా రాని, ఎన్ని శ్రమలు వచ్చినా శ్రమలు కాల్చి నిన్ను బూడిద చేయలేవు. దేవుడు తన మహిమ కొరకే, సంపూర్ణత కొరకే అనుమతించాడు. అందరం గట్టిగా చెప్దాం ఆమేన్. అయితే యేసుక్రీస్తు వారిని దంచే ప్రక్రియలో మొట్టమొదట ఎవరి ద్వారా దంచాడో తెలుసా? మనుషుల ద్వారా దంచాడు. చెప్పండి చెప్పండి చెప్పండి. అపోస్తులైన పేతురు వారు యేసుక్రీస్తు వారి గురించి చెప్తూ ఇలా అంటారు. నా వైపు చూసి చెప్పండి. ఆయన మేలులు చేయుచు సంచరించుచుండెను. పెద్దగా చెప్పాలరా తల్లి. ఆయన వెళ్ళిన ప్రతి చోట మేలు చేశాడా, కీడు చేశాడా? గుడ్డివారికి చూపించాడు, మేలా కీడా? మోగవారు మాట్లాడేటట్లుగా చేశాడు, మేలా కీడా? పాపులను పవిత్రులుగా చేశాడు, మేలా కీడా? యేసుక్రీస్తు వెళ్ళిన ప్రతి చోట ఆయన మేలు చేస్తూనే వచ్చాడు, కానీ ఒక్క వ్యక్తికి కూడా కీడు చేయలే. బైబిల్లో ఎక్కడైనా యేసుక్రీస్తు వారు పలానా వ్యక్తికి కీడు చేశాడు అని బైబిల్లో ఎక్కడైనా రాసి ఉందా? అరే బైబిల్లోనే కాదండి, మిమ్మల్ని అడుగుతా, మీలో ఎవరికైనా దేవుడు కీడు చేశాడా? ఏమంత డౌట్గా చెప్తున్నారమ్మా? నీ దేవునికి నీవు కీడు చేసావేమో, కానీ నీ దేవుడు ఎన్నడూ నీకు కీడు చేయలే. ఎందుకో చెప్పమంటారా? నేను ప్రకటించే నా దేవుడు కీడు చేయుట చేతగాని దేవుడు. నా దేవునికి మేలు చేయటమే చేతనం, నా దేవునికి ఉపకారం చేయటమే చేతనం. వాక్యం అంటుంది, యెహోవా అందరికీ ఉపకారి. ఎందరికీ? నమ్మని వారికి కూడా ఆయన ఉపకారే. నేనంట, నమ్మని వారికే ఆయన ఉపకారం చేసినప్పుడు నమ్మిన నీకెలా ఉపకారం చేస్తాడు? పొరపాటు చేయడు. వెళ్ళిన ప్రతి చోటల్లో ప్రభు మేలు చేస్తూ వచ్చాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? 33.5 సంవత్సరాల తర్వాత యెరూషలేం పట్టణానికి వెళ్ళినప్పుడు ఆదివారం ప్రజలంతా అన్నారు, జై హో జై హో యేసన్నా జై హో, హోసన్నా జై హో, హోసన్నా జై హో అని ఆహ్వానించి 4 రోజులు గడిచిందో లేదోనండి, శుక్రవారం ఏమన్నారు తెలుసా? ఆయనను సిలువ వేయడు. పిలాతు అంటాడు, నోరుమైండ్రా, బిగ్గరగా కేకలేశారు, ఆయనను సిలువ వేయండి. రే నోరుమైండి, ఏంలో నాకు ఏ దోషం కనపడలేదు అని అంటే బైబిల్లో అక్కడ ఏం రాయబడిందో తెలుసా? వారు మరి బిగ్గరగా కేకలు వేశారు. ఏమని? ఆదివారం ఏమన్నారు? అరే తమ్ముడా జీవన్, ఆదివారం ఏమన్నారు? శుక్రవారం ఏమన్నారు? ఆదివారం ఏమన్నారు? జిందాబాద్ జిందాబాద్, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. శుక్రవారం ఏమంటున్నారు? కాదు, డౌన్ 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 కాదు, సిలువేయండి అంటున్నారు. బిడ్డలారా, మానసికంగా ప్రభుని హింసించింది ఇంత అంత కాదు. ధర్మశాస్త్రోపదేశకుల ద్వారా హింసించబడ్డాడు.
యోధా మత పెద్దల ద్వారా హింసించబడ్డాడు, యాజకుల ద్వారా, ప్రధాన యాజకుల ద్వారా హింసించబడ్డాడు. ఇదొక ఎత్తు అయితే రెండవ ఎత్తు ఏంటో తెలుసా? ఆయన ద్వారా మేలు పొందుకున్న వాళ్ళే ఆయనకు కీడు చేయటానికి తిరుగుబాటు చేసి హింసించడానికి ప్రయత్నం చేశారు. వీటన్నిటికి మించి మానని గాయం ఏంటో తెలుసా? ప్రభు ఎవరిని నమ్మైతే ఈ ఆర్థిక విషయాలు అప్పగించాడో, నమ్మిన ఇస్కరియోతు యోధానే యేసయ్యను 30 వెండి నాణేలకు అమ్మేశాడు. ఇంత ఘోరమైన ప్రక్రియ జరుగుతున్నా ఒక్కళ్ళ మీద కూడా నోరు పారేసుకోకుండా శిలువ మీద అంటారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని చేతులెత్తి వారిని క్షమించి తన ఆఖరి శ్వాస విడిచినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. దైవజనమా, యేసుక్రీస్తు వారి జీవితంలో శ్రమ పెట్టే మనుషులు ఎలా ఎదురయ్యారో సంగమా నా వైపు చూడండి. నువ్వు మంచిదానివైనా, నీ ప్రవర్తన మంచిదైనా, యోగ్యురాలుగా దేవుని సన్నిధిలో నువ్వు బ్రతుకుతున్నా, నీ చుట్టూతా సూటిపోటి మాటలతో హింస పెట్టే వ్యక్తులు నీ బ్రతుకులో ఎదురవుతారు. ఎందుకు వాళ్ళని అనుమతించాడో తెలుసా? నిన్ను మెత్తని పిండిగా మార్చడానికి. ఒక్కళ్ళు సరిగా చెప్పలా? ఏమన్నాను? ఇప్పుడు గోధుమ మెత్తని పిండి కావాలంటే ఏం కావాలి? రోకలితో. ఏ రోకలి? మనుషులని రోకలితో దంచుతాడు. అమ్మా, భర్తే కొన్నిసార్లు రోకలైపోతాడు. రోకలతో దంచేటప్పుడు పోతా, మా పుట్టింటికి పోతా, మా ఎట్లాంటి దరిద్ర మాటలు అనొద్దు. ప్రభా, ఓర్చుకునే శక్తి దయచే, భరించే శక్తి దయచే, నన్ను మెత్తని పిండిగా మార్చటానికే, నన్ను మెత్తని పిండిగా మార్చటానికే రోకలుగా నా భర్తను చేసావయ్యా. దంచనే. దంచేది నువ్వు నాశనం అవటానికి కాదు, మహిమ కలిగిన పాత్రగా మార్చటానికి దేవుడు అనుమతిస్తాడు. ఇంకో మాట చెప్తాను, నీ మోచేతి నీళ్ళు త్రాగిన వాడే నీ వెనక గోతులు తవ్వుతూ ఉంటాడు. దేవుడు అనుమతిస్తాడు. నీ ద్వారా ఉపకారం పొందుకున్నవాడే, నీ ద్వారా మేలు పొందుకున్నవాడే, నీ ద్వారా లబ్ధి పొందుకున్న వ్యక్తి చివరికి నీ గుంటలు తవ్వే వ్యక్తిగా మిగిలిపోతాడు. ప్రభా, ఎందుకు ఇలా చేసావు? ప్రభు దగ్గరికి వెళ్ళయ్యా, నేను వాడికి అంత మేలు చేశానయ్యా, వాడు నాకు ఎంత కీడు చేశాడయ్యా, నువ్వేమయ్యా అసలు నువ్వు చూస్తున్నావా లేదని ప్రభు దగ్గరికి వెళ్తే అంటాడు. ప్రభు అంటాడు, ఒరే నీకే కాదురా, నాకు కూడా ఇస్కరియోతు అట్లాగే చేశాడురా, నేను నడిచిన దారిలోనే నువ్వు వెళ్తున్నావు. ఒక్కళ్ళు ఆమెం చెప్పలా? ఏమన్నాను? ప్రభా, వాడు అట్లా నీ మోసం చేశాడయ్యా, వాడు గోతులు తవ్వాడయ్యా, నా ద్వారా ఉపకారం పొందుకొని, మీ భాష చెప్పమంటారా, నా ఉప్పు తిని, నా పప్పు తిని చివరికి వాడే నా గోతులు తవ్వుతున్నాడయ్యా అని అంటే ప్రభు చూసి, చూడు ఇజ్రాయేలీడ్రా, మన తలకాయ మీద చేయబెట్టి తల దూవుతా, ఏడు కాసేపు ఏడవక నాయన పర్వాలేదు, ఓర్చుకొని ఆయన అంటాం. ప్రభు అంటాడు, నవ్వుతా, వరి పిచ్చోడా, నీకే కాదురా, నాకు కూడా ఎదురైంది, మరి నా బాధ ఎవరికి చెప్పుకునేది? దంచాడు మనుషులతో. ఎందుకో తెలుసా? నాశనం చేయాలని కాదు, మెత్తని పిండిగా మార్చాలని. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆమెన్. రెండవది, దేని ద్వారా రైట్ యేసుక్రీస్తు వారిని మాత్రమే కాదు, దెసలోనియ సంఘంతో అపోస్తలుడైన పౌలు వారు భలే చక్కటి మాట అంటారు. దెసలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. దెసలోనికి రాసిన మొదటి పత్రిక. తమ్ముడు చదువు రాజు ఇజ్రాయేల్. అవును సహోదరులారా, యోదయాలో నడుచుకుని వారైతిరి, వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించుచుంటిరి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అందరు నా వైపు చూడండి. దెసలోనియ సంఘంతో అంటాడు, దెసలోనియ సంఘమా, యోదయాలో ఒకప్పుడు సంఘం ఉండేది, ఇప్పుడు ఉందనుకోండి అంటాడు ఆయన. యోదయాలో సంఘం ఉంది. యోదయాలో ఉన్న సంఘాన్ని యూదులు హింసించారట. యోదయాలో ఉన్న సంఘాన్ని యూదులు ఎలా హింసించారో, దెసలోనియాలో ఉన్న సంఘాన్ని కూడా ఆ దేశస్థులు, దెసలోనికయ దేశస్థులు హింసిస్తున్నారు. భయపడకండి, వాళ్ళకేది జరిగిందో మీకు అదే జరుగుతుంది, క్రీస్తు అడుగుజాడలను మీరు వెంబడిస్తున్నారు అంటాడు. వినారా? దెసలోనియా సంఘాన్ని దెసలోనికయ దేశస్థులు ఎలా హింసించారో. అయ్యా, మరలా నా వైపు చూడండి.
యోదయాలో ఉన్న సంఘాన్ని యోధా దేశస్థులు ఎలా హింసించారో భరత గడ్డలో బ్రతుకుతున్న మనలను కూడా, అందరూ కాదు, కొందరు ఈ దేశస్థులు మనల్ని హింసిస్తారు. దీని నుదుట బొట్టు కూడా లేదు, దీనికి చేతులు గాజులు కూడా లేవు, మొండమోపిదైపోయింది. భర్త బ్రతికొండగానే భర్తను చంపేసింది, నోటికొచ్చినట్టు మాట్లాడతారు, సూటిపోటి మాటలతో హింసిస్తూ ఉంటారు. నేనంట వాళ్ళను దేవుడే అనుమతించాడు, దేవుడే అనుమతించాడు. అయితే ఎంతమందిని అనుమతించినా, నిన్ను నాశనం చేయాలని ఎంతమంది ప్రయత్నం చేసినా, నీ లోపట ఉన్న కృపేంటో తెలుసా? వారు శ్రమ పెట్టబడిన కొలది వర్ధిల్లసాగిరి. చెప్దాం ఆమేన్. ఎన్ని శ్రమలు నీకు ఎదురవుతాయో, మనుషుల ద్వారా ఎంత హింసను అనుభవిస్తావో అంతగా వృద్ధి పొందే కృపదేవుడు అనుగ్రహించునుగాక. రెండవ శ్రమ, రెండవది దేని ద్వారా దంచుతాడంటే సాతాను ద్వారా దంచుతాడు. వినండి మాట, సాతాను ద్వారా దంచుతాడు. అందరు చూడండి, యేసుక్రీస్తు ప్రభువుని సైతాను గాడు శోధించాడా లేదా? అరే గట్టిగానండి. యేసు ప్రభువారిని సైతాను గాడు శోధించబోయేటప్పుడు దేవుడు వచ్చి, సైతాను గానా, యేసు నామములో పో అన్నాడా? అనుమతించాడు. యోబు జీవితంలో యోబును దేవుడు శ్రమ పెట్టాడా? సైతాను గాడు శ్రమ పెట్టాడా? సైతాను గాడు శ్రమ పెట్టడానికి దేవుడు అనుమతించాడు. అయితే సైతాను గాడు మన జీవితంలో ప్రవేశించడానికి దేవుని అనుమతి లేకుండా వాడు అడుగుపెట్టాడు. సుమి, యోబును శ్రమ పెట్టాడు, దంచాడు. ఎలా దంచాడు? ఒకప్పుడు సంపన్న స్థితిలో ఉన్నవాడు, తూర్పు దిక్కునున్న ప్రజలందరిలో మిక్కిలి ధనవంతుడు. ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? తూర్పు దిక్కునున్న జనులందరిలో అతి 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 దరిద్రుడిగా, పేదవాడిగా మారిపోయాడు. కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు తలకిందులవుతాయి. నువ్వు భక్తిగా బ్రతికినా కలవరపడకు. పేదరికం ద్వారా శ్రమపరిచాడు. యోబును రోగం ద్వారా శ్రమపరిచాడు. మూడో మాట చెప్పమంటారా? మరణం ద్వారా కూడా శ్రమపరిచాడు. క్రైస్తవ జనమా, నేను దేవుని కొరకు బ్రతకాలి, దేవుని మార్గంలో నడవాలని నీవెంత ప్రయత్నం చేసినా, కొన్ని సందర్భాలలో సాతానుగాడు నిన్ను శ్రమపరచడానికి దేవుడు అనుమతిస్తాడు. సైతానుగాడు పేదరికం ద్వారా శ్రమపరుస్తాడు, రోగం ద్వారా శ్రమపరుస్తాడు, కొన్నిసార్లు మరణం ద్వారా శ్రమపరుస్తాడు. నీవేం చేయాలో తెలుసా? పేదరికం ద్వారా శ్రమపరిచేటప్పుడు, పేదరికం ద్వారా నేను పతనం చేయాలని ప్రయత్నం చేసేటప్పుడు ఒకరోజు వస్తుంది, గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. దరిద్రుడైన నన్ను ఐశ్వర్యవంతునిగా మార్చడానికే కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద నా దేవుడు దరిద్రునిగా మారాడు. ఆయన కృప ఏ రోజైనా ప్రత్యక్షమై ఈ పెంట కుప్పల మీద నుంచి తప్పకుండా నన్ను పైకి లేవనెత్తుతుంది. లేవనెత్తబడి రోజు ఒకటి తప్పకుండా నా బ్రతుకులో వస్తుంది.